హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా ఛానల్లో స్పెషల్ డిష్ దమ్కా చికెన్. సో దమ్కా చికెన్ ఎలా తయారు చేసుకుంటారు ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. చలో. సో ముందుగా మనము ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో మనము లాంగ్ పట్టా వేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము దీంట్లో ఆనియన్స్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ని బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, turmeric powder, chili powder, and chicken. సో ఇప్పుడు దాన్ని మనము బాగా మిక్స్ చేసేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. కాసేపు మూత పెట్టుకుందాము. సో దీంట్లో వచ్చేసి మనకి కర్రీ లీవ్స్, చిల్లీ అండ్ టమాటోస్ ఉన్నాయి. సో ముందుగా మనము టమాటోస్ని కట్ చేసుకొని టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి టమాటో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాము. సో మన కర్రీ వచ్చేసి ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని దాంట్లో వేసుకుందాం. సో దీన్ని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీన్వైల్ మనము తర్బూజ్ గింజలు ఉన్నాయి కదా, దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనము మిక్చర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మనం కర్రీలో వేసి బాగా కలిపేసి కాసేపు మూత పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంచి బాయిలింగ్ స్టేజ్లో వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనము టమాటో సాస్ని యాడ్ చేసుకుందాం. అండ్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇందాక మీకు చూపించాను కదా చిల్లీ, దాన్ని యాడ్ చేసేసుకుందాము. అండ్ కర్రీ లీఫ్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనము బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనము కాసేపు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం వచ్చేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో మీన్వైల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ like, share, comment and please do support me friends, and see you in my next video. Till then, bye bye, take care.